మనకు మనకు అంటే మనకండి మనకు మన జీవితాల్లో కష్టాలు, బాధలు, దుఃఖాలు ఎప్పుడు వస్తాయండి? ఎప్పుడు వస్తాయి? మనము ఇంతకుముందు మనం తప్పులు చేస్తుంటే అవే శాపమై మన శరీరంలో వస్తాయి. ఎస్, మనం అనుకోకుండా ఎవరితో పాటు వాళ్ళతో మన కామత్వంలో దిగుతాం. అంటే మన శరీరంలో ద్రవ పదార్థం వాటిలో వేసేసి అంటే కామత్వాల్లో దిగిపోయి ఆ యొక్క కామత్వం మన ఇంట్లో మన భార్యతో కూడా కామత్వం చేసేస్తాం. అంటే ఇది మన శరీరాన్ని కష్టం కొనుక్కొని తీసుకుని వచ్చిన కష్టం. ఎస్, బాధలు ఎప్పుడు వస్తాయి? అవే బాధలు. ధనం ఎలా ఖర్చు అవుతుంది, ఇంట్లో డబ్బు ఈ శరీరం కోసం, దానికోసమే ఖర్చు అవుతుంది. ఎస్, ఆ పురుషుడు కూడా తప్పు చేస్తున్నాడు, ఇటు మహిళ కూడా తప్పు చేస్తున్నాడు. భార్య భర్తలు ఒకటిగా ఉండాలి. అవునా కదండి? ఒక్కటిగా అక్కడ లేకపోతే మీరు మీ కష్టాన్ని, మీ దుఃఖాన్ని, ఏంటి మీ బాధలు మీరు కొనుక్కుని ఇంటికి తీసుకుని వస్తున్నారు. మీరు చేసిన తప్పలే. ప్రస్తుత గ్రంథాలు చదువుతున్నాము, రామాయణ భాగవతం చదువుతున్నాము, పురాణాలు చదువుతున్నాము, వాయుగుడిసి గ్రంథాలు చదువుతున్నాము. బాగా చదువుతున్నాము, చక్కచక్క అంత తెలుసు కూడా మనము ఎక్కడ సుందరత కనబడితే అదే అందులో లోపల మునిగిపోతున్నాం. అవునా కదండి? అదే మీకు మోసం చేస్తుంది. ఎలాగా మీరు పరిశుద్ధంగా ఉన్నారు, ఎలాగా మీరు భక్తితో హరే రామ హరే కృష్ణ అంటున్నారు, అలాగే ఉన్నది. అదే మీకు ఆనందం, మీలో సంతోషం కలిగిస్తుంది. అందులో సత్యముగా ఉన్నారు. అది ఓం శక్తి. ఓం శక్తి.